చంటి గారు, చంటి గారు వచ్చారు అప్పగారు. ఇదేంటో తెలుసా? ఏంటండి? మన టీ స్టాల్ అగ్రిమెంట్. ఆహా, ఆయన ఈరోజు వచ్చారండి. ఆయనే అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఎంత బాగా మాట్లాడారు తెలుసా? కానీ నాకే అండి అటు ఆఫీసు ఇటు ఈ పనులు, అయ్యో బాబోయ్ నీరసం వచ్చేసింది. అదేంటండి నాకు చెప్పుంటే నేను వెళ్ళేవాడిని కదా. మీరు వెళ్ళేవాళ్ళే కానీ తిరిగి వచ్చేవాళ్ళే కాదు. అదేంటి? మొన్న మీరు ఆయనతో మాట్లాడిన మాటలు మర్చిపోయారా? మీరు మర్చిపోయారేమో కానీ ఆయన మాత్రం మర్చిపోలేదు. చాలా ఫైర్ మీద ఉన్నారు ఆయన మీ మీద. మీకు తెలుసా ఆయన ఏమన్నారు? ఏమన్నారు? ఆయనకు తెలిసిన మంచి లాయర్ ఉన్నారంట, కావాలంటే చెప్పమన్నారు, విడాకులు ఇప్పిస్తారంట. అంతేకాదండి ఆయనే దగ్గరుండి మరి రెండో పెళ్లి చేయిస్తారంట, ఇంకా మంచి వాళ్ళతో. అప్పగారు ఇప్పుడు మనం టీ కొట్టు అక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టలేమంటారా? కంగారు పడకండి చంటి గారు, ఆ రోజు ఏమైందో ఆయనకి నేను అర్థమయ్యేటట్టు చెప్పానులేండి. ఆయన మిమ్మల్ని ఇంక మామూలుగా పొగడలేదు. ఏమని పొగిడారు? నాకు కూడా మంచి సంబంధం చూస్తానన్నారా? చంటి గారు ఇదిగోండి, ఆయన కొంతమంది వర్కర్ నెంబర్ పంపించారు, వీళ్ళతో మాట్లాడి రేపటి నుంచి పని స్టార్ట్ చేయించాలి. హలో హలో, హా బాబు. ఎవరు? నాకు షరీఫ్ గారు ఇచ్చారు మీ నంబర్, నా పేరు అప్పు. మేడం చెప్పారు మేడం. చెప్పారా? అదే రేపటి నుంచి పని మొదలు పెడదాం మేడం. రేపటి నుంచి మొదలు పెట్టండి భయ్యా. సరే మేడం, రేపు సాయంత్రం మార్కాలు అక్కడ ఉంటాను మేడం. అయ్యో సాయంత్రం కాదు బాబు, మార్నింగ్స్ రండి. తెల్లారైతే మాకు కుదరదు మేడం, ఆల్రెడీ వేరే పని ఒప్పుకున్నాం. ఇంకా 4 రోజులు అక్కడ ఉంది మేడం పని. సాయంత్రం త్వరగా వచ్చి చేసేస్తాం మేడం పని. అయ్యో మార్నింగ్స్ రండి భయ్యా, నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ పక్కనే కాబట్టి అలా వస్తాను. మళ్ళీ సాయంత్రం అంటే నాకు కుదరదు కదా భయ్యా, ఇంటికి వెళ్ళాలి కదా నేను కూడా. సరే మేడం, ఒకసారి ఆలోచించుకోండి, లేదంటే వేరే వాళ్ళకి చెప్పేయండి. సరే మేడం, ఉంటాను. ఇంక ఈ పని అయినట్టే. ఏమైందండి? వాళ్ళకి మార్నింగ్స్ అవ్వదంటండి, సాయంత్రాలే అవుతుందంట. సాయంత్రం మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తాను, నీరసం అయిపోతాను కదా. ఇప్పుడు ఇంకొకరిని చూసుకోవాల్సిందే. దానికి ఎందుకండి ఎంత ఆలోచిస్తారు? నేను ఉన్నాను కదా, నేను దగ్గర చూసుకుంటానులేండి. నాకు పనులు గట్రా చేయించుకోవడం అలవాటే. అవునా? సరే అయితే. బాబు. మేడం చెప్పండి. రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ చేసేయండి. మరి మీరు ఉండనన్నారు? నేను ఉండను కానీ మీ కాంటాక్ట్ చంటి గారు అని వేరే ఆయనకి ఇస్తాను, ఆయనే చూసుకుంటారు పనులన్నీ. అదేలేండి, మీ అమ్మాయిలకి ఏముంది, ఏదైనా చేయించుకోవాలి. సరే ఉంటాను మేడం. సరే భయ్యా. థ్యాంక్స్ చంటి గారు. థ్యాంక్స్ గట్రా ఎందుకండి, వెళ్ళండి, వెళ్ళి కాలు చేతులు కడుక్కోండి. ఇదిగోండి, ఇంక నుంచి మీరే చూసుకోవాలి. సరేలేండి, వెళ్ళండి. ఫోన్. హలో హలో, నేను చంటినండి. అప్పు గారు చెప్పారు కదా. అప్పా? ఏ అప్పు? అదేనండి, టీ కొట్టు గురించి మాట్లాడారు కదా. చెప్పు. అయినా రేపు సాయంత్రం వస్తా అన్నాం కదా, ఈరోజు ఎందుకయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తారు పని గురించి? అది కాదండి, ఎవరో అనుకుంటున్నారేమో, టీ కొట్టు మాదే. మీదైతే ఏదో పెద్ద రెస్టారెంట్ ఓనర్ అయినట్టు మాట్లాడతారే. యజమాని అయితే టైంకు జీతమి, అంతే. సర్లే ఉంటాను, రేపు చెయ్యి. సరే, ఏం మాట్లాడుతున్నారండి? పర్లేదు, అప్పు గారి కోసమే కదా. అవును శ్రావణి, రేపటి నుంచి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకో 1 monthలో పూర్తయిపోతుంది. అన్నట్టు ఆఫీస్కి వచ్చేటప్పుడు టీ తాగొద్దు, మన షాప్లోనే తాగాలి. కానీ డబ్బులు మాత్రం ఇస్తుండే, ఎందుకంటే ఫ్రెండ్షిప్పే టీటీఏ. సరే అయితే నేను ఉంటాను, శిల్పకు కూడా చెప్పాలి టీటీఏ అని. బాయ్. బాబ్బా
ఎంత మర్యాద అండి. ఫోన్ ఎత్తాడో లేదో చెప్పండి యజమాని గారు అని ఎంత మర్యాద మాట్లాడాడండి. అంతెందుకండి, నేను అడిగాను, నేను ఇంకా జీతం ఇవ్వలేదు కదా యజమాని ఎలాగవుతాను అని. దానికి అతను ఏమన్నాడు తెలుసా అండి, జీతం ఇస్తేనే యజమాని ఏంటండి, మీరు మాకు పని ఇచ్చారు అది చాలండి అన్నాడండి. ఎంత మర్యాద. సరే నూనె కూరమ ఇచ్చామండి పనికి. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అంతా. చంటి గారు, ఉమ్, అబద్ధాలాడిన చాలు. అబద్ధం ఏంటండి? వాళ్ళు ఎలా మాట్లాడతారో నాకు తెలుసులేండి. అయినా షరీఫ్ గారు నాకు చెప్పారు, మనకేమన్నా ఇబ్బంది ఉంటే ఆయనకు కాల్ చేయమని. ఆయనకోసారి చెప్దామా? ఎందుకండి, సాయం చేస్తున్నాడు కదా అని చిన్న వాటిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి. అయినా ఏముంది అంటే 2-3 మాటలు ఎక్కువ అంటారు, పడతాను. దాంట్లో ఏముంది, నాకు మీరు అనుకున్న పని అవ్వడం ముఖ్యం కానీ వాళ్ళు నాకు మర్యాద ఇవ్వడం కాదండి. కానీ మరీ ఎక్కువ ఇబ్బంది అయితే వద్దు చంటి గారు, ఇది ఇక్కడితో ఆపేద్దాం. అవన్నీ మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను కదా. మీరు పడుకోండి. హ్మ్. హలో, వచ్చేస్తున్నాను 5 నిమిషాలు. చంటి గారు, మీరేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? మీకోసమేనండి, మీరు ఎప్పుడు లేస్తారని ఎదురు చూస్తున్నాను. ఏమైనా పనా? అదేనండి, వాళ్ళు ఫోన్ చేశారు, రమ్మన్నారు, ఏవో సామాన్లు కొనాలంట. అవునా, సరే అయితే పదండి, నేను కూడా వస్తా. మీరు అక్కర్లేదండి, మీరు లెగిస్తే మీకు చెప్పి వెళ్దామని చూస్తున్నాను, అంతేగాని మీరు నాతో రావాలని కాదు. పైగా మీకు రేపు ఆఫీస్ ఒకటి ఉంది, మీరు పడుకోండి, నేను వెళ్తాను. చంటి గారు, పర్లేదు కదా? అయ్యో పర్లేదండి, నేను చూసుకుంటాను కదా, మీరు పడుకోండి. చంటి గారు, ఉమ్, కొంచెం త్వరగా వచ్చేసేయండి, కలిసి భోంచేద్దాం. సరేనండి. హ్మ్. చంటి గారు వచ్చేసారా? అప్పగారు కొంచెం జరగండి. వెళ్ళిన పని అయిందా చంటి గారు? అయిందండి. ఏం చంటి గారు అన్నిసార్లు ఫోన్ చేశారు, నేను తిరిగి ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ ఎత్తలేదు? ఫోన్ చూసుకోలేదండి, నేను మీకు ఎందుకు ఫోన్ చేశానా, బయట వేరే పనులు దొరికారు, ఇప్పుడున్న పనులను తీసేసి వాళ్ళని పెడదాం అనుకుంటున్నాను. మీకు మాట చెప్దామని ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు. అవునా, ఏమేం చంటి గారు? వాళ్ళు నాకు మర్యాద ఇవ్వకపోయినా పర్లేదండి, వాళ్ళ పని అంటే వాళ్ళకే మర్యాద లేదు, అలాంటి వాళ్ళు ఏం బాగుపడతారండి. బయట అందరికి పని దొరికి చేస్తుంటే వీళ్ళకి పని చేయడానికి ఏంటో. అయినా వాళ్ళ పని మీద వాళ్ళకి మర్యాద లేకపోయినా పర్లేదండి, మీకు మర్యాద ఇవ్వకపోతే అసలు వద్దు, తీసేయండి. సరేనండి, అయితే రేపు నుండే పనులను వచ్చేమని చెప్తాను, మన పనులు కూడా చకచక అయిపోతాయి. భోంచేద్దామా చంటి గారు? వద్దండి, నిద్ర వస్తుంది, రేపు ఏదైనా తింటానులేండి. మీరు తినేసి పడుకోండి. సరే చంటి గారు, అది నేను పెట్టేస్తానులే చంటి గారు. పర్లేదండి. లా 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 లా.
గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదు? బయలుదేరుతానండి. మన బిజినెస్ లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని లెక్కలేసుకుంటూ కూర్చున్నాను. అవునా? ఇది చూడండి చంటి గారు, మా ఆఫీస్ లో 500 మంది ఉన్నారు. ఆ 500లో రోజుకి కనీసం 300 మంది అన్న టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రోజుకి 2 సార్లు టీ తాగుతారు. సో 600 సార్లు టీ తాగుతారు. కప్పుకు 10 రూపాయలు వేసుకున్నా సరే రోజుకి 6,000 వస్తాయి. దానిలో 2,000 పెట్టుబడికి తీసేయండి. అంటే మనకి రోజుకి 4,000 మిగులుతాయి. అంటే మనకి నెలకి 1,20,000 మిగులుతాయి. మన నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 అధికారులు అయిపోతున్నాం చంటి గారు. నాకు తెలుసండి, మనం కలిసి పనిచేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. జే కాల్ చేస్తున్నాడు. లాయర్ ఆఫీస్కి లేటుగా. హలో జే. హే అప్పు, where are you? ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? అది జే టైం చూసుకోలేదు జే, వస్తున్నాను. ఏంటి టైం చూసుకోలేదా? అంటే ఆఫీస్ ఉందని మర్చిపోయావా? టైం కాదు జే, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను, వస్తున్నాను. ఓకే ఓకే, కమ్ ఫాస్ట్, వి హావ్ ఎ మీటింగ్ షెడ్యూల్ రైట్? ఓకే జే, వస్తున్నాను. అవునండి చండి గారు, చెప్పండి. కప్పుకు 10 రూపాయలు పెడదామా 15 రూపాయలు పెడదామా? మా ఆఫీస్లో అందరు బాగా సంపాదిస్తున్నారు. 15 రూపాయలు పెడదాం. అప్పు గారు, ఆఫీస్ నుండి అర్జెంట్ ఫోన్ వచ్చింది కదా. అలాగే వస్తుంటేలే చంటి గారు, మీరు చెప్పండి. 15 రూపాయలు పెడదామా 20 రూపాయలు పెడదామా? అందరు బాగా సంపాదిస్తున్నారు. 20 రూపాయలు పెట్టినా కొనేస్తారు. అది కాదండి, అర్జెంట్ ఫోన్ వచ్చిందంటే ఏదైనా పని ఉందేమో. అబ్బా చంటి గారు, ఆ మీటింగ్స్ ఎప్పుడు ఉండేవేలండి. మీరు చెప్పండి. నేను చూస్తాను, ఇవ్వండి. లే చంటి గారు, నన్ను కూడా కొంచెం చేయనివ్వండి. అప్పు గారు, ఎప్పుడు వచ్చేదాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు చేతిలో ఉన్న దానికి అడుపు కొట్టుకుంటారేటండి. అంటే ఇప్పుడు వ్యాపారం అంటే మనం పెట్టాలి, అది ప్రారంభించాలి, బాగా నడాలి, లాభాలు రావాలి, ఇలా బోల్డ్ ఉంటాయి. అలా ఎప్పుడో వచ్చే లాభాల గురించి ఇప్పుడు చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటారేటండి. చంటి గారు, నేను ఆలోచించేది ఎప్పుడో వచ్చే లాభాల గురించి కాదండి. మనిద్దరం కలిసి చేస్తున్న మొదటి పని ఇది. మనం ఏం చేసినా బాగా చేసామని అందరూ అనుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 1,20,000 ఇది నా పిచ్చి అని నాకు తెలుసు. కానీ మనకి నెలాఖరికి 10 రూపాయలే మిగిలినా మనం బాగా చేసామని అందరూ అనుకోవాలి. అది చాలు నాకు. అమ్మో సరే చండి గారు, మా మేనేజర్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మళ్ళీ నిజంగానే జాబ్ పోద్ది. సరే బాయ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్ అండి. అప్పుగారు, మరి క్యారేజ్ అంటారేంటి? మీరు కూడా మా ఆఫీస్ పక్కకే పని చూసుకోవడానికి వస్తున్నారు. వచ్చేసండి, ఇద్దరం కలిసి క్యాంటీన్లో తిందాం. సరే అప్పుగారు, ఇక బట్టలు మార్చుకొని వస్తాను. భలే ఉంది కదా చంటి గారు, ఇద్దరం ఇలా కలిసి వెళ్తూ కలిసి వస్తూ ఉంటే. అవునండి. అయినా మన ఇద్దరం ఈరోజు క్యాఫెటీరియాలో కలిసి భోంచేసామా? అంతే, అందరూ అడుగుతూనే ఉన్నారు ఎవరెత్తును అని. నేనేమో చెప్పకూడదు అనుకున్నా, కానీ భరతే అందరికీ చెప్పేశాడు తనే చంటి గారు అని. ఇంకంతే, అందరూ ఎక్స్ట్రా బ్రేకులు తీసుకొని మరీ మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు. ఎందుకంటారేంటి? అప్పు అంటే ఆఫీస్లో ఎవరనుకున్నారు? మీరే కదా. అబ్బా చంటి గారు, నేను అంటుంది అది కాదండి. అప్పు అంటే ఆఫీస్లో ఒక బ్రాండ్. అబ్బో, మరి అలాంటి అప్పు ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంటే అదే అలాంటి అప్పు ఒక అబ్బాయితో ఆఫీస్లో క్యాఫెటీరియాలో కలిసి భోంచేస్తుందంటే చూడరా ఏంటి? కానీ నాకే ఒక నష్టం జరిగింది. నష్టమా? ఏం నష్టం? ఇప్పటి వరకు ఆఫీస్లో నన్ను చూసే అబ్బాయిలందరూ చూడటం మానేశారు. అయినా వాళ్ళెందుకు మిమ్మల్ని చూడాలి? స్టార్టింగ్లో మీరెందుకు నన్ను చూశారు, అందుకే. చూసానప్పా. అది సరే కానీ పనులన్నీ ఎలా అవుతున్నాయి? బ్రహ్మాండం జరుగుతున్నాయండి. నేనే దగ్గర నుండి చూసుకుంటుంది అందుకు.
మరి పళ్ళన్నీ అయిపోతున్నాయి అంటున్నారు, రూపాయి కూడా అకౌంట్ నుంచి కట్ అవ్వలేదు, మీరు నన్ను రూపాయి అడగలేదు. వాళ్ళు నన్ను రూపాయి అడిగితే కదండి నేను మిమ్మల్ని రూపాయి అడగడానికి. వాళ్ళు నన్ను అడగట్లేదు, నేను మిమ్మల్ని అడగట్లేదు. అవునా, అయితే చాలా మంచి పనులు. మనకు పని పూర్తయిపోయేంత వరకు డబ్బులు ఇవ్వదులేండి, పని అంతా పూర్తయిపోయాక డబ్బులు ఇద్దాం. సరేనండి. సరే చంటి గారు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా చేసి తీసుకొస్తాను. సరే, నన్ను కూడా రమ్మంటారా? మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే అయితే. హామా చెప్పు. ఏం చేస్తున్నావు? చాక్లెట్ తింటున్నాను. చాక్లెట్ తింటున్నావా? మ్మ్. నువ్వే కొనుక్కున్నావా, ఎవడన్నా కొనిచ్చాడా? ఎవడన్నా కొనిచ్చే సీన్ నాకెక్కడ ఉందిలే. ఫోన్లే, ఆ విషయం నీకు అర్థమైతే చాలు. ఎప్పటికన్నా అర్థం చేసుకో, నువ్వు అంత పెద్ద ఫిగర్ ఏం కాదు. నీకు త్వరలోనే తెలుస్తుందిలే నేను ఎంత పెద్ద ఫిగరో. అబ్బో, అయినా నేను ఎవడో ఇచ్చిన చాక్లెట్ తినడానికి ఉట్టి చాక్లెట్ తినట్లేదు. మరి చాక్లెట్లు, జీడిపప్పులు, బాదం పప్పులు, అన్ని పప్పులు వేసి కలిపి తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో తెలుసా. ఏయ్ అబ్బబ్బా కాదు, అన్ని తింటే లావైపోతావు. లావైతే సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? నేను లావు ఉన్నా చేసుకుంటా అని చెప్పాడే. ఎలా ఉన్నా చేసుకుంటా అని చెప్పాడా? ఎవడు చెప్పాడు? ఆ జ్యోతిషుడు చెప్పాడు. నేను ఎలా ఉన్నా చేసుకునేవాడు వస్తాడంట, చాలా మంచోడంట. ఆహా, ఇంకేం చెప్పాడు జ్యోతిష్యుడు? ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. ఆహా, సరే కానీ మొన్న డబ్బులు వేస్తా అన్నావేవే, ఇంకే వేయలేదు. ఆ 20,000 గురించి అయినా అలా అని చూసుకుంటూ కూర్చున్నాను, ఇంకా రాలేదు. హలో ఎగస్ట్రా హలో. చేయకు, నీకు వినపడుతుందని నాకు హలో. తెలుసు. నీకు వినపడుతుందని నాకు తెలుసు. మొన్న డబ్బులు వేస్తా అన్నావు కదా, ఇంకా వేయలేదే అని అడిగాను. అది ఇప్పుడేస్తే నష్టం వస్తుందని చెప్పాడు. ఎవడో జ్యోతిషుడా? ఆ, ఇందాకే కదే ఏం చెప్పలేదన్నావు. అంటే దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇదొకటి చెప్పేశాడు. ఆహా, అదేంటో నీకు నా విషయంలో తప్ప అన్ని విషయాల్లో మంచిగా జరుగుద్ది అంటాడు జ్యోతిషుడు. సర్లే, నేను ఉంటాను. సరేమ్మా, బాయ్. బాయ్. పర్లేదు పర్లేదు. చంటి గారు, ఏంటప్ప గారు? ఎవరికండి డబ్బులు ఇచ్చారు? మన వర్కర్లండి, ఏవో సామాన్లు కొనాలంటే ఇచ్చాను. అదేంటి, సామాన్ అంతా కొనేశారు కదా, మళ్ళీ ఏంటి? అంటే ఇంకొన్ని కొనాలంట, అందుకే ఇచ్చాను. ఇంకొన్ని కొనాలా? వీళ్ళకి ఒకసారి కాల్ చేసి అడుగుతా, అసలు ఎన్ని కొంటారు వీళ్ళు? వాళ్ళకెందుకండి ఫోను? మీరెందుకు చంటి గారు కంగారు పడుతున్నారు? వీళ్ళని ఇలాగే అడుగుతుండాలి, లేకపోతే ఎక్కువ కొనేస్తారు. అది కాదు. హలో హలో, బాబు. చెప్పండి మేడం. నేను అప్పుని, అదే టీ స్టాల్. చెప్పండి మేడం, చెప్పండి. అది సామాన్ అంతా కొనేశారు కదా? కొనేసాను మేడం. మరేంటి మళ్ళీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లారు? అది సామాన్ డబ్బులు కాదు మేడం, రోజువారీ కూలీ. రోజువారీ కూలీనా? రోజు లేదు కదా, ఈ రోజు ఏంటి కొత్తగా? రోజు లేకపోవడం ఏంటి మేడం, పని మొదలైనప్పటి నుంచి సార్ రోజు ఇస్తూనే ఉన్నాడు కదా. అంతేకాదు, మొత్తం మా పేమెంట్లన్నీ క్లియర్ అయిపోయినాయి మేడం. అవునా? మొత్తం కలిపి ఎంతైంది? సరుకులకి 50,000 వరకు ఇచ్చాడండి. అది కాకుండా రోజువారీ కూలీ 1,500 ఇస్తున్నాడండి. అవునా? సరే బాబు. సరే అండి, ఉంటానండి. చంటి గారు, ఏంటండి ఇది? నేను అడిగితేనేమో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారు, వాళ్ళేమో మొత్తం ఇచ్చేసారు సార్ అని చెప్తున్నారు. అదే వాళ్ళ మంచితనం అండి, వాళ్ళు అలాగే అంటారులేండి. చంటి గారు, డబ్బులు తీసుకోకుండానే తీసుకుంటున్నా అని అబద్ధం చెప్పేంత మంచితనం ఎవరికి ఉండదు, కానీ ఇప్పుడు మీరు నిజం చెప్పండి. ఏంటంటే నిజం చెప్పేది? నేను ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు. అప్పు గారు, మనం కేవలం వ్యాపారం కోసమే కలిసిన వాళ్ళం అయితే పెట్టుబడిలో వాటాలు అడిగేవాడిని, లాభాల కోసం ఎదురు చూసేవాడిని. కానీ మనం కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళం. ఇందులో వాటాలు ఉండవు, అంతా మనదే.
పైగా మనం ఖర్చు పెడదాం అనుకుంది 15,000 కదా, కానీ అది 50,000 అయిందంట. అసలు మీకంత డబ్బు ఎక్కడిది? ఆ? అంటే మేము ఉన్నోళ్ళమని తెలీదా? అదే ఊర్లో ఉన్నప్పుడు ఎప్పటి నుంచో దాచుకుని డబ్బులు ఉంటే అవి తెచ్చుకున్నాను, అవే ఖర్చు పెడుతున్నాను. అయ్యో చంటి గారు, మీ దగ్గర ఆ డబ్బులు దాచుకుని ఉండొచ్చు కదండి. అయినా 50,000 ఖర్చు పెట్టింది దేనికండి దీనికోసం? అప్పు గారు, మీ దగ్గర అంతే ఉంది కాబట్టి అంతలో చేద్దాం అనుకున్నారు. నా దగ్గర ఇంకొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం వేసి చేద్దాం అనుకున్నాను, అంతే తేడా. అంతేగాని నేను ఊరకే ఖర్చు పెట్టలేదండి. ఎంతైనా అంతా మనదే కదండి. ఏదో ఇదిగా ఉంది, ఏదేదో అవుతోంది, ఏదలో నన్ను అల్లరి చేస్తుంటే ఎంతో అలజడిగా ఉంది, ఎంతైనా బాగుంది కను పాపని. చంటి గారు, మీ దగ్గర డబ్బు లేకపోతే నన్ను అడగండి, అంతేకాని ఇబ్బంది పడొద్దు. సరేనండి. అలా కాదు, అసలు నా కార్డ్ మీకు ఇచ్చేస్తాను, మీ దగ్గర ఉంచేసేయండి. సరేనండి. మ్మ్. సరే కానీ ఇప్పుడు టీ షాప్లో ఎవరు కూర్చుంటారు, మీరేనా? నేనేనండి. ఆహా. ఇంకెవరున్నారండి? టీ బాగా పెట్టారు మన ఇంట్లో. మీరు బాగా పెడతారండి. వద్దదు, ఇద్దరం బాగా పెడతాం, ఇద్దరం చూసుకుందాం. మరి ఆఫీస్లో ఎవరు కూర్చుంటారు? సరేనండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను.